రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో యూరియా కొరతతో రైతన్నలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పంపిణీ కేంద్రాల ఎదుట బారులు తీరుతున్నారు. పీసీఏసీఎస్ కు యూరియా లోడ్ వస్తుందని సమాచారం అందితే చాలు అన్నదాతలు వేకువ నుంచే బారులు తీరుతున్నారు. దీంతో బస్తా యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో యూరియా కోసం రైతులు చొప్పులను క్యూ లైన్ లో పెట్టారు. యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. రోజుల తరబడి వేచి ఉంటున్నా ఒక్క బస్తా దొరకని దుస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంలో యూరియా కట్ట కొరత ఉండేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే యూరియా కట్టలు ఎక్కడ పడితే అక్కడ దొరకట్లే, చాలా ఇబ్బంది అవుతుంది. రాత్రి వారం తిరుగుతున్నాం, రాత్రి పగలు చెప్పులు లైన్ వేసుకుంటూ వన్నం లేకుండా వర్షంలో వాగు గుంపుల్లో వచ్చి మా దోమలు బాగా కరుస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నాం. పొద్దున నైట్ 3:30కి వచ్చినా ఇప్పుడు దాకా ఒక యజమాని ఎవరు రాలేదు. కొంచెం దయచేసి అధికారులు ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలని కోరుతున్నాం. నాది 5 ఎకరాల పొలం ఉంది, 5 ఎకరాల పొలం ఉంది. నాకు ఏరియా కట్టలేక ఇవాళ 15 రోజుల నుంచి తిరుగుతున్నా. ఇవాళ నుంచి కాదు, ఇక్కడ 3 సొసైటీలో 7 రోజుల నుంచి తిరుగుతున్నా. అక్కడ ఉప్పులపాడు పోయినా, గొల్లగూడెం పోయినా, యాడికి జిక్కుతాలేదు. లాస్ట్కి ఇక్కడ జిక్కుతుంది ఏమైనా వస్తే ఇది కూడా కావట్లేదు. కాకపోతే నిన్న వచ్చినావు, మళ్ళీ ఇవాళ కూడా వర్షంలో వచ్చినావు. నిన్న రేపిస్తాను, 7 ఇస్తాను, ఇవాళ 8ంటికి సీరియల్ లైన్ కట్టమన్నాడు. ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టమన్నాడు, ఆధార్ కార్డు చేతిలో పట్టుకోమన్నాడు. ఎవడు వస్తే వాడికి చిట్టా కొడితే అలా అయినా 5 మందు ఆ మందు కొంటనే ఇస్తా, లేకుంటే ఇయ్యనన్నాడు ఒక మాట. అందు గురించి ఆధారం చూపెట్టమంటే చెప్పులు పెట్టుకున్నాం. రైట్, రైతుల యూరియా కష్టాల గురించి మరింత సమాచారం చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. ఏదైతే రైతులకైతే యూరియా కష్టాలైతే తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజులుగా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. అసలు వారి పనులను కూడా వదిలిపెట్టుకొని ఉదయమే 3-4 వరకు యూరియా సెంటర్ల దగ్గరికి వచ్చి ఆ క్యూ లైన్ లో నిలబడాల్సిన పరిస్థితి. క్యూ లైన్ లో నిలబడలేక వారి చెప్పులు, ఆధార్ కార్డులు, సంచులు కూడా వారి ప్లేస్ బదులు అక్కడ పెట్టి రోజుల తరబడి ఎదురు చూస్తున్న యూరియా దొరకకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా కొంత యూరియా అనేది సరైన స్టాక్ లేకపోవడం, రైతులు తీవ్ర ఇబ్బందులు అవడంతో మేము ఈ వర్షాకాలం ఎలా యూరియా దొరకకపోతే ఎలా పంటలు పండించాలి, ఎలా దిగుబడి సాధించాలని చెప్పేసి గోసపడుతున్నామని చెప్పేసి రైతులు ఆవేదన చెందిన పరిస్థితి మనం చూడొచ్చు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం కేంద్రంలో నిన్న రాత్రి యూరియా లోడ్ వచ్చిందని లారీ వచ్చింది, మన గ్రోమర్ సెంటర్ కి యూరియా లారీ వచ్చిందని తెలుసుకున్న రైతులు ఈ రోజు ఉదయమే అక్కడికి వెళ్ళి పొద్దు నుంచి క్యూ లైన్ లో నిలబడి యూరియా కోసం ఎదురు చూస్తున్నారు. అయినా కానీ అందరికి రాకపోవడం, ఇది 1-2 బస్తాలకు మించి ఇవ్వకపోవడంతో ఇలా అయితే ఎలా పంటలు పండించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యూరియా కష్టాలు రావడంతో రైతాంగం మొత్తం కూడా ఇది గుడిబండలాగా మారుతుంది. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం స్పందించి రైతులకు కావాల్సిన యూరియాని ఇవ్వాలి. ఒక పక్క కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో కావాల్సిన యూరియా ఉందని చెప్తున్నప్పటికీ ఇక్కడ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. అధికారులు మాత్రం మీడియా ముఖంగా కానీ ఇటు చెప్తున్న పరిస్థితి కావాల్సినంత యూరియా స్టాక్ ఉంది, రైతులు ఎవరు ఇబ్బంది పడొద్దని అధికారులు చెప్తున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురై వారు ఏ పని చేసుకోలేక ఆ యూరియా కోసం రోజుల తరబడి యూరియా కోసం ఇటు సహకార కేంద్రాలకు కానీ ఇటు గ్రోమర్ సెంటర్ లో తిరగాల్సిన పరిస్థితి. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాము. ప్రభుత్వం స్పందించి ఆ యూరియాను, మాకు కావాల్సినంత యూరియాను రైతులకు ఏర్పాటు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. శిరీష గారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.